చేస్తే ఒక అనుకూలత, ఒక సభ్యత, సంస్కారము రాష్ట్రమంతా ముందుకు దూసుకుపోతుండే, ఒక డెవలప్మెంట్ ఉంటుండే. ఏది లేకుండా అక్కడ మంచి తల్లి ప్రేమ ఇప్పటి సౌతి తల్లి ప్రేమ బీజేపీ చూపిస్తుంది. ఈ కాలనాగేమో తన కుటుంబ పరిపాలన చేసుకొని తెలంగాణ ప్రజలను పట్టుకోకుండా ఉన్న నడుములు ఇరగొట్టుకొని ఇప్పుడు ఆ కాలనాగు ఆడుతున్నది, తెగ ఆడుతున్నది. దాన్ని పడగ మీద కొడితే అప్పుడు చక్కగా అవుతుంది, ఇక సచ్చినపాము అవుతుంది, ఇంకేం చేయలేదని ఎద్దేవా చేస్తున్నారు కార్నర్ మీటింగ్లో. ఎవరు? రేవంత్. తర్వాత బీజేపీ బీఆర్ఎస్లపై నిప్పులు చెరిగారు, అంతే కదా. మరి వాళ్ళు ఏది చేసినప్పుడు వీళ్ళు ఎట్లా అడుగుతున్నారు. వీళ్ళకు ఈ విధంగా ఎప్పుడు పట్టించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఈయన ఇప్పుడు ఎట్లా ఆడుతున్నాడు పడగ మీద అనేసి చెలరేగుతున్నారని తర్వాత ఈ బీఆర్ఎస్లపై నిప్పులు చెలరేగుతున్నాడు. తర్వాత సీఎం రేవంత్ ఏమన్నాడంటే, నేను మధ్యాహ్నం 2 గంటలకే రావాల్సి ఉన్న రాయ్బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడము విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. బీఆర్ఎస్ చచ్చిన పాము తోక మీద కాదు పడగ మీద కొట్టండి, కాలనాగు పీడ విరుగడవుతుంది. ఈ బీజేపీ నోరు తెరిస్తే అబద్ధాలే. ఎన్డీఏపీఎస్సీలో 4000 మెగావాట్లకు గాను 10 ఏళ్లలో 1600 మెగావాట్లు తర్వాత ప్లాంట్ మాత్రమే నిర్మించారు. అంటే ఎప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి ఏంటిదంటే, నేను మధ్యాహ్నం 2 గంటలకే రావాల్సి ఉండే కానీ అక్కడ రాలేకపోవడానికి కారణం ఏంటంటే రాయ్బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ ఇచ్చారు కాబట్టి నేను కార్యక్రమానికి హాజరు కావడము, తర్వాత విమానంలో సాంకేతిక కొన్ని సమస్యల తర్వాత కారణంగా ఆలస్యం అయిపోయింది. బీఆర్ఎస్ ఏమో ఇక్కడ చెలరేగి పడగతో ఆడుతున్నది. ఈ చచ్చిన పామును ఇంకొకసారి తోక మీద కొట్టి పడగ మీదగిన కొట్టండి, ఈ కాలనాగు మొత్తం పీడ విరిగిపోతుంది తెలంగాణకు. రాష్ట్ర ప్రజలు అన్నప్పుడు ప్రశాంతంగా ఉంటారు. తర్వాత ఇక బీజేపీ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే, రకరకాలుగా అమిత్ షా అబద్ధాలే, మోడీ అబద్ధాలే, తర్వాత తిరిగి నడ్డా అబద్ధాలే. ఇక కిషన్ రెడ్డికి అయితే మొత్తం 10 సంవత్సరాలు అలా సంకల కూర్చున్నాడు కాబట్టి మొత్తం అబద్ధాలే, ఏది చేసింది లేదు, ఏది ఒరిగింది లేదు. ఇక్కడ 1600 తర్వాత ఈ అబద్ధాలు ఎన్డీఏలో 4000 మెగావాట్లకు 10 ఏళ్లలో 1600 మెగావాట్ల ప్లాంట్ మాత్రమే నిర్మించారు. వీళ్ళు నిర్మించింది 1600 మెగావాట్లు మాత్రమే. దేశంలో రాజ్యాంగం రిజర్వేషన్ ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. దేశంలో రిజర్వేషన్ అన్నీ బాగుండాలి, భారతదేశ ప్రజలు బాగుండాలంటే భారత ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలి. కాబట్టి ప్రధానికి ఉండాలి, కానీ గాంధీ కుటుంబానికి తోడుగా నిలబడాలి. మా ప్రభుత్వం జోలికి వస్తే కార్యకర్తలు ఊరుకోరు. అంటే ఎవరైనా ఏం చేసినా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉండని భారతీయ జనతా పార్టీని ఈ తప్పుడు మాటలతో ముందుకు పోతూ ఎవరు అవివేళన చేస్తే మా కార్యకర్తలు మాత్రం ఊరుకోరు అనేసి రాష్ట్ర సీఎం రేవంత్ సర్కార్ అంటున్నారు. కాబట్టి ఒకసారి చూడండి మీరు. తర్వాత ఈ సిరిసిల్ల సభలో ఈయన సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఊరుకోరని ముగించారు. అనంతరం బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోట్ ఫ్యాక్టరీ, ఐటీ, ఐఆర్ గిరిజన వర్సిటీ, ఐఐటి, ఐఐఎం ఎలా ఏది ఇవన్నీ అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకప్పుడు 10 ఏళ్ళు చేసి దాన్ని ఏం చేయలేదు, అక్కడ కేంద్రంలో బీజేపీ చేసింది. కాబట్టి ఈ విషయంలో తర్వాత మొత్తం బీఆర్ఎస్కు చచ్చిన పాము, కాంగ్రెస్ ఏమో అదేది భారతీయ జనతా పార్టీ ఏమో అబద్ధాల కోరు. దీనికి ఎవరు ఏం చేసినా వీళ్ళకు అవకాశం ఇస్తే మాత్రం పెండలో వేసినట్టే, కింద పడ్డట్టే. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని సిరిసిల్ల ప్రోగ్రాంలో ఎవరు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో చెప్పడం జరిగింది.